విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 2వ రోజు కొనసాగుతోంది. భవానీ దీక్షల విరమణ కోసం ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. భవానీ తాకిడితో ఇంద్రకీలాద్రి అరుణవర్ణ శోభితంగా దర్శనమిస్తోంది. భవానీ దీక్ష విరమణ 2వ రోజు జగన్మాత దుర్గమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. భవానీ దీక్షల విరమణ కోసం ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోని సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతుంది. జై జై భవానీ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగడంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఉదయం భవానీల తాకిడితో ఇంద్రకీలాద్రి అరుణవర్చ శోభితంగా దర్శనమిస్తోంది. భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకుని భవానీ మాల విరమణ కోసం నిర్దేశించిన 5 రోజులకు అదనంగా మరో 2-3 రోజులు కూడా ఏర్పాట్లను యథాతథంగా ఉంచాలని దేవస్థానం భావిస్తోంది. సుమారు 6 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేశఖండన శాలలు ఏర్పాటు చేశారు. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. హోమగుండాల్లో భవానీలు తమ వెంట నెయ్యితో నింపి తీసుకువచ్చిన కొబ్బరికాయలను వేసి దుర్గమ్మ తమను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భవానీ మాల వేసుకుని దుర్గమ్మ సన్నిధికి తరలివచ్చారు. త్రిభువనేశ్వరి శ్రీ చక్ర రాజపురవాసిని అయిన కనకదుర్గాదేవి భవానీ దీక్షను లింగభేదాలు, వయోభేదాలు లేకుండా అందరూ ఆచరిస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు ధరించి చందనం, కుంకుమ బొట్టు ధారణ చేసి 108 ఎర్రని పూసల దండ వేసుకొని నిత్యం కనకదుర్గా స్తోత్రం పఠించి మండల దీక్షలు పూర్తి చేసిన భవానీ భక్తులు దీక్షా విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఏటా మార్గశిర బహుళ సప్తమి నుంచి ఏకాదశి వరకు భవానీ దీక్ష విరమణలకు సమయంగా వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ 4 రోజులు శతచండీ యాగం కొనసాగుతుంది. ఈ ఏకాదశి రోజున ఉదయం 10:30 గంటలకు మహాపూర్ణాహుతితో దీక్ష పరిసమాప్తమవుతుంది. దీక్షాదారుల కోసం వందలాది మంది గురు భవానీలను ఆలయంలో అందుబాటులో ఉంచారు. విజయవాడ నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు మార్గాల్లో పంపిస్తున్నారు. ఇతర వాహనాలు కూడా భవానీల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లోకి రానివ్వకుండా నియంత్రిస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనానాయక్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి టికెట్లు లేకుండా అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. బాగా ఎర్లీ మార్నింగ్ తెల్లారగట్ట 2-3 నుంచే భక్తులు భవానీలు ఎక్కడెక్కడి నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారో అప్పటికే మేము చాలామందిని పరిశీలించడం జరిగింది. మరి ఈ విధంగా వాళ్ళకి ఏ వసతులు కూడా లోపం లేకుండా అన్నీ వాళ్ళకి త్వరగా నేను భక్తులు ఇప్పుడే అడిగాం. మేము గంటలో వచ్చేసామండి, దర్శనం బాగా జరిగింది అమ్మ, బాగా జరిగింది, సంతోషంగా ఉన్నారు. ఈవో గారు మేము ఇప్పుడే అడిగి మేము శివాలయం రావడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, తోపులాట లేకుండా ప్రసాదాలు అట్లాగే భోజనాలు కంటిన్యూస్గా నడుస్తాయి. మరి వాళ్ళందరికీ కూడా ఘాట్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా స్నానాలకు కానీ జల్లు స్నానాలు ఏర్పాటు చేసాం. ఆల్మోస్ట్ మొత్తం అందరికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు తల వెంట్రుకలు ఇవ్వడానికి కోసం కానీ అన్నిటికి కూడా ఎక్కడి నుంచో ఈ భవానీలు అంటే వాళ్ళకున్న సభ్యులంతా కూడా వస్తున్నారు సివిల్లో. ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టుగా దాదాపు గత 10-15 రోజుల నుంచి కూడా ఈ భవానీ భక్తుల యొక్క కార్యక్రమం 11 నుంచి 15వ తారీఖు జరుగు సందర్భంలో ఇక్కడ క్యూ లైన్తో మొదలుకొని స్నానాల ఘాట్లలో జల్లు స్నానాలతో మొదలుకొని అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు, లడ్డూ ప్రసాదం ఎక్కడ కూడా కొరత లేకుండా ఏర్పాట్లు, త్రాగునీరు, మరి కొండ చుట్టూ తిరుగుతున్నప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు కౌంటర్లు, అదేవిధంగా టాయిలెట్ ఫెసిలిటీ. ఇరుముడి ప్రాంతంలో గతం కన్నా ఎక్కువ ఈసారి 110 టేబుల్స్ పెట్టడం జరిగింది. వెనువెంటనే కిందనే మనకు సెల్లార్లో అన్నప్రసాద వితరణ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో దాదాపు గత 10-15 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ కావచ్చు, వారి మెంబర్స్ కావచ్చు, దేవాలయం సిబ్బంది కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో మరియు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ 5 రోజులు దిగ్విజయం చేయడానికి మేమంతా కూడా రాత్రింపగలు శ్రమించి రాబోయే 5 రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని దసరా శరన్నవరాత్రి వేడుకలు ఏ విధంగా అయితే దిగ్విజయం చేశామో ఆ విధంగా ఇక్కడ సక్సెస్ఫుల్ చేయడానికి మేమందరం కూడా
కంకణం కట్టుకొని బద్దులై ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 44 ఎజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 44 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా గవర్నర్ కార్యాలయం, గెస్ట్ హౌసులు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గ సమావేశంలో చర్చించి అంగీకారం తెలిపారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ హైవేకి అనుసంధాన పనులకు 532 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాముల నిర్వహణకు పరిపాలనా అనుమతులు మంజూరుకు అంగీకరించారు. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి పచ్చజెండా ఊపారు. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్ చర్చించి ఆమోదించింది. ఎస్ఐపిబిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం లభించింది. 20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 26 సంస్థలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ రాజధానిగా అమరావతి గెజెట్ నోటిఫికేషన్ విడుదలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. జగన్ మంది మార్బలమంతా అడ్డుపడినా గెజెట్ ఆగదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ అమరావతి గెజెట్ ఆగిపోయిందంటూ జగన్ పత్రికలో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అమరావతిని అడ్డుకునేందుకు నిరంతరం కుట్రలు చేస్తున్న జగన్ను శాశ్వత రాజకీయ సమాధి చేయకపోతే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు భవిష్యత్తును మొత్తాన్ని కూడా నాశనం చేశారు, ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజున. అంటే అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారంటారు. అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు. అమరావతి బిల్ అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వారి మంది మార్బల ఎంతమంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అయితే అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు. అది ఒకటి. రెండో ఇష్యూ తీసుకుంటే ఈ రోజున అమరావతిలో మీరు చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది. మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి 16 నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి శంకుస్థాపన చేశారు. దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్. 3,000 కోట్ల రూపాయల సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా అన్ని పిఐబి క్లియరెన్స్ కూడా చేసి ఈ రోజున క్యాబినెట్కి వెళ్ళేటువంటి పొజిషన్కి తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా 5 సంవత్సరాల కాలాన్ని గడిపేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అమాయకులు బటన్ నొక్కి కొన్ని పథకాలు ఇస్తే ఓట్లేస్తారు, డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు అనే ఉద్దేశంతో ఆయన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టమో వారికి అర్థమవుతుంది. కాబట్టి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మనుషులు కానీ అమరావతిపై నిరంతరం వరల్డ్ బ్యాంకుకు లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని, ఈ బిల్లు ఆపమని ఈ విధంగా ఇక్కడ ప్రెషర్ చేస్తారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇక్కడి కొండ ప్రాంతాల అభివృద్ధి జరిగిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. కొండ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు, రోడ్లు, మెట్లు, రైలింగ్ వంటి వాటిని నిర్మాణం చేసింది టీడీపీ హయాంలోనేనని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
కొండ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా డిపిఆర్ను రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. నగరంలోని తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ బందుల్దొడ్డి సెంటర్ బాలభాస్కర్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలభాస్కర నగర్ 2వ రోడ్లో మెట్ల నిర్మాణ పనులకు, బ్రహ్మానందరెడ్డి నగర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు మొత్తం 63 లక్షల వ్యయంతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొండ ప్రాంతాల అభివృద్ధి జరిగిందని తెలిపారు. టీడీపీ హయాంలోనే నియోజకవర్గంలోని 3 వాటర్ ట్యాంకులను నిర్మాణం చేశామని చెప్పారు. కొండ ప్రాంతాల్లో రహదారులు, మెట్లు, రైలింగ్, డ్రైనేజీ నిర్మాణం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొండ ప్రాంతాల అభివృద్ధి గురించి అసలు పట్టించుకోలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మద్రాసుకు చెందిన ఐఐటి నిపుణులతో ప్రత్యేకంగా డిపిఆర్ను రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ డిపిఆర్ను బట్టి కొండ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తున్నారని చెప్పారు. రానున్న కాలంలో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రత్యేకమైన నిధులతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన ఇచ్చిన నిధులతో విజయవాడ నగరం చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా డ్రైన్లు కూడా ఈ కొండ ప్రాంతానికి చాలా ముఖ్యమైన సమస్య. ఒకేసారి వర్షం పడినా లేకపోతే రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైనుంచి ఫోర్స్గా వచ్చేసి ఈ కొండ మొదల్లో ఉన్న అంటే ఎక్కడానికి మొదల్లో ఉన్న అన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నీ కూడా పొంగి దారులన్నీ కూడా అస్తవ్యస్తం అవుతున్నాయి. దానికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా వర్షపు నీరు కిందున్న రోడ్ల మీదకి రాకుండా అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అలా పొరలకుండా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కొండ చుట్టూ ఒక గొలుసులాగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదా ఈ సైడ్ స్టార్ వాటర్ డ్రైనేజ్ 2 కూడా ఏర్పాటు చేయడానికి డిపిఆర్ తయారవుతోంది. దానికి కావాల్సిన నిధులు కూడా సుమారు 1500 కోట్ల రూపాయల నిధులు నారా చంద్రబాబు నాయుడు గారు సమకూర్చారు. పార్టీ డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ మాట్లాడుతూ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపనలు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాటలు చెప్పిందని, తమ కూటమి ప్రభుత్వం చేతల్లో చేసి చూపిస్తోందని పేర్కొన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పనులకి శంకుస్థాపన చేసి కొన్ని పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ఈ బ్రహ్మాందరెడ్డి 1వ లైన్లో యూజీడీ లైన్ వేయడం జరిగింది. ఇంకొక కొంత భాగం కొండ దిగువ ప్రాంతంలో ఉంది. దానికి కూడా ఈ రోజున పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే గత ఒక నెల రోజుల క్రితం ముత్యాలంగుడి ఏరియాలో ప్రహరీ గోడకి శంకుస్థాపన చేశాం. ఒక్కొక్కటిగా పనులన్నీ పూర్తి చేసి అభివృద్ధి సంక్షేమం అనేది సమపాలనలో చేసే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ సందర్భంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటారు. పోలీస్ కమిషనర్ మోడల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా స్నాన ఘాట్లను, క్యూ లైన్స్, పార్కింగ్ ప్రదేశాలను, కేసు ఖండనశాల, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించి బందోబస్తు సిబ్బందికి తగు సూచనలు చేశారు. భవానీ దీక్ష విరమణ బందోబస్తు ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్వయంగా పరిశీలించారు. మోడల్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా స్నానఘాట్లను, క్యూ లైన్స్, పార్కింగ్ ప్రదేశాలను, కేశ ఖండనశాల, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించి బందోబస్తు సిబ్బందికి తగు సూచనలు చేశారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాల ద్వారా గిరి ప్రదక్షిణ ఏరియాలను పర్యవేక్షించడం జరిగింది. అనంతరం హోమగుండాలను, విరుముడి స్టాల్స్ మరియు ప్రసాదం కౌంటర్లను స్వయంగా పరిశీలిస్తూ అధికారులను మరియు సిబ్బందిని తగు సూచనలిస్తూ అప్రమత్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నుండి మొత్తం 4129 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. బందోబస్తు డ్యూటీలను 2 షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భవానీ దీక్షల సందర్భంగా వచ్చే భవానీలకు ఎటువంటి ట్రాఫిక్ అవాంతరాలు కలగకుండా, ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా, సమర్థవంతంగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా అమ్మవారి అంతరాలయం పరిసర ప్రాంతాలు, కొండ దిగువన క్యూ లైన్లు, విరుముడి విరమణ ప్రదేశాలు, హోమగుండాలు, ప్రసాదం కౌంటర్లు, కనకదుర్గ నగర్, రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్టాండ్ మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్కు రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తాయని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ విమర్శించారు. రాజధాని ప్రాంతాల్లో 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. నగరంలోని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించి పలు అంశాలపై బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. రాజధానిలో బీసీల వాటా హక్కు అంశాలపై చర్చ జరిగింది. అనంతరం బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన 12 సంవత్సరాలకు కూడా రాజధాని అంటే ఒక వ్యాపారం అయిపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. రాజధాని అంటే చంద్రబాబు, జగన్లకు లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయాయని అన్నారు. రైతుల నుంచి 33,000 ఎకరాలు తీసుకొని గెజెట్ నోటిఫికేషన్ ఆమోదింప చేయకుండా రైతులను ఇంకా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించకుండా రాజధాని విషయంలో గెజెట్ నోటిఫికేషన్ వచ్చేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. బీసీలపై దాడులు జరగకుండా చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ కులాల యొక్క భవిష్యత్తు అవసరాల కోసము, అభివృద్ధి కోసము, బీసీల యొక్క భవన నిర్మాణాల కోసము, కమ్యూనిటీ నిర్మాణాల కోసము రాజధాని ప్రాంతంలో కనీసము 1000 ఎకరాల భూమి కేటాయింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో తన అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి సుమారు 18 నెలలు కావస్తున్నాయి. ఇప్పటి వరకు కనీసము ఆ ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని బీసీలకు వెంటనే రక్షణ చట్టం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. దాంతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోగా ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు కనీసము 44% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ల కంటే డ్వాక్రా గ్రూపుల నుంచి వసూళ్లు అధికంగా ఉంటున్నాయని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి విమర్శించారు. బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు డబ్బులను మహిళలకు ఇవ్వకుండా వారి నుండి ఒత్తిడి చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని ఎంజీ రోడ్ బాలోత్సవ్ భవన్ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. దళిత వాడల్లో మద్యం, గంజాయి అధికార పార్టీ అండతో విచ్చలవిడిగా దొరుకుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అసైన్డ్ భూములను పరిగణలోకి తీసుకోవడం లేదని అన్నారు. ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ల కంటే డ్వాక్రా గ్రూపుల నుంచి వసూలు అధికంగా ఉన్నాయని మండిపడ్డారు. 23,000 కోట్లు స్వయం సహాయక సంఘాల గ్రూపులకు చెందిన మహిళల సొమ్ము బ్యాంకులోనే ఉన్నాయని తెలిపారు. బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు డబ్బులను మహిళలకు ఇవ్వకుండా వారి నుండి ఒత్తిడి చేసి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డ్వాక్రా మహిళల సమస్యలు పరిష్కరించి వారి డబ్బులు తిరిగి చెల్లించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమస్య జీతాల సమస్య. ఎంత రేట్లు పెరిగినాయో మనం చూస్తున్నాం. ఇటీవల కేరళ గవర్నమెంటు అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ అందరికీ కూడా 1000 రూపాయల చొప్పున అందరికీ జీతాలు పెంచింది. మన రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం కార్మికులకి 3,000 రూపాయల జీతం, 7,000 రూపాయలతో అంగన్వాడీ ఆయమ్మలు పనిచేస్తూ ఉన్నారు. ఈ కనీసమైనటువంటి జీతాలతో వీళ్ళ బ్రతుకులు సాధ్యమేనా? రెండోది ఏమిటి, ఈ 7,000 వచ్చే ఆయమ్మకు కూడా వీళ్ళకి 10,000 ఆన్లైన్లో చూపిస్తారు, సంక్షేమ పథకాలు అమలు చేయరు. ఇలాంటి 1,00,000 సమస్యలు పెట్టి ఈ సమస్యల్ని పరిష్కారం చేయకుండా మాది రియల్ టర్మ్ గవర్నెన్స్ అని చెప్పుకునేటటువంటి సాహసానికి, ఆ రకమైనటువంటి ప్రచారానికి సిద్ధమవుతూ ఉన్నారు. వాస్తవంగా సమాజంలో దుర్బలమైనటువంటి నిస్సహాయమైన స్థితిలో ఉన్న దళితులు, ఎస్టీలు, అలాగే పేదల మీద ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పద్ధతులు అమలు చేస్తున్నాయంటే ఈరోజు మహిళలకి చాలా పెద్ద ఎత్తున ఏం చెప్తున్నారు, లక్షలు ఇస్తాము, ప్రతి మహిళని లక్షాధికారిని చేస్తాము అని చెప్తా ఉన్నారు. వేరే దళిత వాళ్ళలో మహిళలు వాళ్ళు మనందరికీ తెలుసు
చాలా పెద్ద ఎత్తున పొదుపు గ్రూపులు నడుస్తున్నాయి. మన రాష్ట్రంలో 23,000 కోట్ల రూపాయలు పొదుపు గ్రూపుల మహిళల డబ్బు బ్యాంకుల్లో ఉన్నాయి. దీని మీద లోన్స్ ఇవ్వరు, బలవంతంగా డిపాజిట్స్ చేస్తారు. మీరు ప్రతి నెల టైంకి కట్టకపోతే మీకు లోన్ రాదు అని చెప్పేసి బెదిరించి వాళ్ళ చేత అప్పులు చేయించి మరీ లోన్స్ రిపే చేస్తారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు విశ్లేషక్ పేరిట స్టేట్ లెవెల్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు పిబి సిద్ధార్థ ఆర్ట్స్ సైన్స్ ప్రిన్సిపల్ మేకా రమేష్ బాబు బిజినెస్ హెడ్ జయప్రకాష్ తెలియజేశారు. సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొనే స్టేట్ లెవెల్ మీటింగ్ టాప్ సీఈఓ, యంగ్ మేనేజర్, స్టార్టప్ ఐడియా, డేటా గేమ్, రీల్ మేకింగ్, మిస్టర్ విశ్లేషక్, మిస్ విశ్లేషక్ లాంటి అంశాల్లో పోటీ పడతారని తెలిపారు. నగరంలోని మొగల్రాజపురం పిబి సిద్ధార్థ కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిజినెస్ విభాగం హాల్ నందు ప్రిన్సిపాల్ మేకా రమేష్, బిజినెస్ సెల్ హెడ్ ప్రొఫెసర్ జయప్రకాష్, పలువురు అధ్యాపకులు కలిసి ఈ నెల 12వ తేదీన నిర్వహించే విశ్లేషక్ స్టేట్ లెవెల్ మీటింగ్ సంబంధించి పోస్టర్ను రిలీజ్ చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మేకా రమేష్, బిజినెస్ సెల్ హెడ్ ప్రొఫెసర్ జయప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు విశ్లేషక్ పేరిట స్టేట్ లెవెల్ మీటింగును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 6 సంవత్సరాలుగా సిద్ధార్థ కళాశాల వేదికగా విశ్లేషక్ పోటీలు విజయవంతంగా నిర్వహించి విద్యార్థులకు మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశామన్నారు. సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొనే స్టేట్ లెవెల్ మీటింగులో బిజినెస్ క్విజ్ నిర్వహించి గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఒక ప్రోడక్ట్ను ఎలా మార్కెటింగ్ చేయాలి, యాడ్ ఎలా ఇవ్వాలి, ట్రేస్ ఇంటర్వ్యూలలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, టాప్ సీఈఓ, యంగ్ మేనేజర్, స్టార్టప్ ఐడియా, డేటా గేమ్, రీల్ మేకింగ్, మిస్టర్ విశ్లేషక్, మిస్ విశ్లేషక్ లాంటి అంశాల్లో బిజినెస్ పోటీ పడతారని తెలిపారు. బిజినెస్ అనలిటిక్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని మనకి డిగ్రీ లెవెల్లోనూ అలాగే పీజీ లెవెల్లోనూ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి కాలేజీ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఇలాంటి కోర్సుల్ని ప్రారంభించడం వల్ల ఇది విద్యార్థులకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి. ఈ కోర్సులన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి కోర్సులు కనుక విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో చేరటం, వాళ్ళు నైపుణ్యాలను పెంచుకోవటం, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు పొందటం జరుగుతోంది. దీని సందర్భంగా ఇంకా మరింత ఉత్సాహంగా వీళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలాంటి ఈవెంట్స్ని నిర్వహించడం జరుగుతోంది. వివిధ కళాశాల విద్యార్థులు ఈ ఈవెంట్లో పాల్గొంటారు. మా దగ్గర కూడా 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 300 స్టూడెంట్స్ ఈ ఆర్గనైజేషన్ అంతా చూస్తారు, ఫ్యాకల్టీ అంతా చూస్తాము. సో దీంట్లో ఒక మేజర్గా మాకు ఏంటంటే బిజినెస్ రిలేటెడ్గా క్విజ్ కండక్ట్ చేస్తాము. ఆ క్విజ్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇస్తామన్నమాట అండి. వాళ్ళ నైపుణ్యానికి అంటే స్టూడెంట్స్లో ఉన్న ఆ సృజనాత్మకతకి బయటకు రావడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మేము సిద్ధార్థ కాలేజీలో క్రియేట్ చేస్తున్నాం. ఇది అలాగే ఒక ప్రోడక్ట్ ఇచ్చి ఎలా మార్కెట్ చేయాలి, ఆ మార్కెట్లో ఎలాగ దాన్ని మార్కెట్ చేయాలి, ఎలా యాడ్ ఇవ్వాలి, ఏం చేయాలన్నది కూడా మార్కెట్ మేకర్స్ అనే ఈవెంట్లో కండక్ట్ చేస్తాము. అలాగే యంగ్ మేనేజర్, మొత్తం టాప్ సీఈఓ ఎలా ఉంటారు, ఉన్న అందరు స్టూడెంట్స్లోనూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఒక మేనేజర్ని యంగ్ మేనేజర్ కింద డిక్లేర్ చేస్తాము. ఆ మేనేజర్ అది ఒక స్ట్రెస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని లీడర్గా డిక్లేర్ చేస్తామన్నమాట. విజయవాడకు సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో గల శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో 4 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం మరియు వైదిక క్రతువులు అత్యంత వైభవంగా జరిగాయి. మానవ జన్మ ఉద్దేశాన్ని, పూర్వజన్మ కర్మ ఫలాలను శ్రీ పుండరీక వరదానంద స్వామి వివరించారు. 10 మందిని తరింపచేసి వారి ద్వారా 100 మందిని ఉద్ధరించాలనే సంకల్పంతోనే చిన్న చిన్న గ్రామాలకు వెళ్లి హనుమత్ దీక్షను అందిస్తున్నామని తెలిపారు. విజయవాడకు సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో గల శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో 4 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం మరియు వైదిక క్రతువులు అత్యంత వైభవంగా జరిగాయి. తిరుపతి నగరంలోని శ్రీ గీతా మందిర ఆశ్రమ పీఠాధిపతి హనుమాన్ ఉపాసకులు శ్రీ 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 పుండరీక వరదానంద స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. తిరుపతి కేఆర్ పాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రూపేష్ కృష్ణమాచార్యులు క్రతువులకు నేతృత్వం వహించగా, శ్రీ మణికాంత్ యాగక్షేత్రం వ్యవస్థాపకులు మెడికల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ బిహెచ్ రవికుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ క్రతువుల్లో భాగంగా గణపతి పూజ, నవగ్రహ శాంతి హోమాలు, సుదర్శన హోమం వంటి కార్యక్రమాలు ప్రతినిత్యం నిర్వహించారు. డాక్టర్ బిహెచ్ రవికుమార్ ముఖ్య అతిథుల జాతక చక్రాల్లోని నవగ్రహాల స్థితిగతులను గుర్తించి దోషాలు ఉన్నవారికి తగిన పరిహారాలు సూచించినట్లు తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే సమున్నత ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇప్పటికే హైదరాబాదు, విశాఖపట్నం, తిరుపతి, వేలూరులలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించామని ఆయన వివరించారు.
పది పృథివ్యాయమపాగం ప్రేతాకం శినవదే స్వాహా ఓం మంగళాయ స్వాహా 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 పది పృథివ్యాయం అపాగం ప్రేతాకం శినవదే స్వాహా ఓం మంగళాయ స్వాహా ఓం పది పృథివ్యాయం అపాగం ప్రేతాకం శినవదే స్వాహా ఓం మంగళాయ స్వాహా. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు కూడా 15 రోజుల పాటు విజయవాడలో ఉన్నటువంటి మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ 15 రోజుల పాటుగా ఇందులోనూ 4 రోజుల నుంచి 5 రోజులు అలా వారంలో కొన్ని రోజుల పాటు ఇక్కడ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో ఆధ్యాత్మిక యాగక్షేత్ర వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బిహెచ్ రవికుమార్ గారు మెడికల్ ఆస్ట్రాలజర్ ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైదిక క్రతువులు ఏవైతే గణపతి పూజ నుంచి పుణ్యవాచనం, మండపారాధన, నవగ్రహ కలశ స్థాపన, నవగ్రహ శాంతి హోమాలు, సుదర్శన హోమం ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క గీతామందిర ఆశ్రమ పీఠాధిపతులైనటువంటి పుండరీక వరదానంద స్వాముల వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యము కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అనంతరం శ్రీ పుండరీక వరదానంద స్వామి మాట్లాడుతూ మానవ జన్మ ఉద్దేశాన్ని, పూర్వజన్మ కర్మ ఫలాలను వివరించారు. భగవంతుడిని ప్రార్థించినంత మాత్రాన కష్టాలు తొలగిపోవని, మనలోని దురలవాట్లను దూరం చేయటానికే దీక్ష అని స్పష్టం చేశారు. సరైన నియమాలు పాటించకుండా దీక్షలు చేసుకోవడం అపవిత్రతకు దారితీస్తుందని ఆయన ఖండించారు. 10 మందిని తరింపచేసి వారి ద్వారా 100 మందిని ఉద్ధరించాలనే సంకల్పంతోనే చిన్న చిన్న గ్రామాలకు వెళ్లి హనుమత్ దీక్షను అందిస్తున్నామని తెలిపారు. డాక్టర్ బిహెచ్ రవికుమార్ తాను వైద్య వృత్తిలో ఉండి కూడా మెడికల్ ఆస్ట్రాలజీని అనుసరిస్తున్నాననే సందేహానికి సమాధానమిస్తూ దీని ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నట్లు తెలిపారు. జ్యోతిష్యం గురించి భయపడాల్సిన అవసరం లేదని, జాతకంలోని ప్లస్లను గుర్తించడం ద్వారా మైనస్లను తొలగించవచ్చని, ఇది జీవితంపై ఆశ పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ చూస్తుంటే ఎక్కడ ఎవరు చూసినా సరే స్వామి కష్టం అని సంతోషంగా ఉన్నాను ఎవరు చెప్పడంలే, మాకు ఏదో ఒక బాధ చెప్తున్నారు. అంటే స్వామి మేము ఒక్కొక్కరు అంటుంటారు, మేము భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాము, మాకే కష్టాలు వస్తున్నాయి, వాళ్ళు ఏమి భగవంతుని ప్రార్థన అటువంటి బాగున్నారంటే ఎవరు చేసుకున్న పుణ్యఫలం చేత అలా వస్తుంది. ఏ విత్తనం వేస్తే అదే చెట్టు మొలుస్తుంది. అదేవిధంగా మనం పూర్వజన్మలో ఏం చేసామో, ఏం పాపం చేసామో, పుణ్యం చేసామో అదే ఇది ఒక దీంట్లో అనుభవించాల్సిందే అని అందరికీ చెప్తుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఆంజనేయ స్వామి వారు ముఖ్యంగా మేము హనుమత్ దీక్షను తీసుకుని 91లో 105 మేము ఇవాళ దీక్ష అంటే మాకేం అర్థం కదా. చూస్తుంటే అయ్యప్ప దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష, లేకపోతే శివ దీక్ష అనేక దీక్షలు చేస్తున్నారు. దీక్ష దేనికోసం చేయాలి? మనలో ఉన్న దుర అలవాటు దూరం చేయడానికి దీక్ష చేస్తే పవిత్రలో ఉండాలి. ఇవాళ దీక్ష అంటే ఆంజనేయ స్వామి దీక్ష అనుకో ఏకంగా చంద్రుమే ఉండాలి. అయ్యప్ప స్వామి అంటే పూర్తిగా ఆ యొక్క నలుపు వస్తూ ఉండాలి. కింద ఒకటి లింగి కడుతున్నాడు, పైన సొక్కా వేస్తున్నాడు, ప్యాంట్ వేస్తున్నాడు. ఎందుకంటే దీక్ష ఎవరు చేయమని చెప్పారండి? ఈ ఆస్ట్రాలజీ అనేది, జ్యోతిష్యం అనేది రకరకాలుగా అందరూ చెప్తున్నారు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతిలో అనేక రకాల పంచభూతాల యొక్క ఆధీనంలో మనం ఉన్నాం. ఏదైతే మన యొక్క మైనస్లు ఏదైతే ఉన్నాయో జాతక చక్రంలో, అలాగే ప్లస్లు కూడా ఉంటాయి. ఆ ప్లస్లను కనుక మనం ఎదురు చూడగలిగి ప్లస్లను కనుక కనుక్కోగలిగితే ఆ ప్లస్ల వల్ల మైనస్లను కూడా ఎలిమినేట్ చేయగలిగే పరిస్థితి జాతిరీత్యా ఉంటుందని చెప్పి అగాఢ నమ్మకంతో నేను చాలా రీసెర్చ్ చేసి నేను చెప్పడం జరిగింది. అలాగే చిన్న చిన్న విషయాలకు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన మగువ ఓ మగువ కార్యక్రమం ఆద్యంతం అందరినీ అలరించింది. పురుషుల కంటే తాము ఏ విషయంలో తక్కువ కాదు అంటూ మహిళలు తమ సత్తా చాటారు. ఆటలు పాటలతో అలరిస్తూ మహిళలు చేసిన సందడితో ఎంబీవీకే ఆడిటోరియం దద్దరిల్లింది. నగరంలోని ఎంజీ రోడ్ మాకినేని బసవపన్నయ్య ఆడిటోరియంలో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మగువా ఓ మగువా సందడి చేద్దాం రారండి పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం సందడిగా సాగింది. విజయవాడతో పాటు వివిధ జిల్లాల్లోని వాసవి సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలకు చెందిన మహిళా మనులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన మగువా ఓ మగువా కార్యక్రమంలో మహిళా మనులు డాన్సులు, పాటలు, వివిధ పోటీల్లో పాల్గొని దుమ్ములేపారు. హౌసీ ఆటలు, సినీ పాటలు, నృత్యాలు చేస్తూ ఆడిటోరియంలో మహిళలను ఉత్తేజపరిచారు. 3 నుంచి 5 పదుల వయసు దాటిన మగవులు ఎంతో ఉత్సాహంగా అదిరిపోయే స్టెప్లతో డాన్సులు చేస్తూ ఔరా అనిపించారు.
ప్రస్తుత సోషల్ మీడియా ట్రేడింగ్ పాటలకు వనితలు వేసిన డాన్సులు అబ్బురపరిచాయి. తమ అమ్మలు వేస్తున్న నృత్యాలకు వారి పిల్లలు, కుటుంబ సభ్యులు చప్పట్లు కొడుతూ కేరింతలతో ఉత్సాహపరిచారు. మహిళలు చేసిన సందడితో ఎంబీవీకే ఆడిటోరియం దద్దరిల్లింది. ఈ సందర్భంగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అధ్యక్షులు తిరువీధి వేణుగోపాల్ బృందాన్ని సభ్యులు గజమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. పలు పోటీల్లో పాల్గొన్న విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. అనంతరం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తిరువీధి వేణుగోపాల్, ప్రోగ్రామ్స్ కమిటీ చైర్పర్సన్ గుండా నాగ సౌజన్య, ప్రోగ్రామ్స్ కమిటీ కో చైర్పర్సన్ దారా కరుణశ్రీ, డిస్ట్రిక్ట్ ఆలుమూరి అమర్నాథ్ తదితరులు మాట్లాడుతూ మగువా ఓ మగువా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన వారి దగ్గర నుంచి ₹1 రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోకుండా కేవలం దాతల సహాయంతోనే కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించామని వెల్లడించారు. ₹1 రిజిస్ట్రేషన్ కూడా లేకుండా వనితా సోదరీమణులందరినీ కూడా సత్కరించుకునే ఒక మహత్తరమైనటువంటి వేదికే ఈ మగువా ఓ మగువా కార్యక్రమం. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి మొత్తం టీం మెంబర్స్కి, ప్రత్యేకించి దాతలకు సహకారంతో నిర్వహిస్తున్నాం. దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాసవి జాగృతి ఇంటర్నేషనల్లో ఈ ప్రోగ్రాము మహిళలందరికీ ప్రత్యేకతను ఇవ్వడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడమైనది. ఈరోజు అందరూ ఓ పండుగలాగా ఇక్కడికి వచ్చి సంక్రాంతి ముందు ముగ్గులాగా వాళ్ళందరూ ఇక్కడ అలరిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అయినా సరే టికెట్ అనేది కలెక్ట్ చేస్తారు. మాకు టికెట్ ఉంది, బట్ ₹1 కూడా మేము కలెక్ట్ చేయలేదు. చాలా అద్భుతంగా వేణుగారు మరియు ఆలమూరి అమర్నాథ్ గారు గవర్నర్గా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నాము. అండ్ నేను లైఫ్ మెంబర్, ఈసీ మెంబర్. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రూవ్ యువర్ టాలెంట్ అన్నట్టుగా ఇప్పుడు చాలా కాంపిటీషన్స్ కూడా జరగబోతాయి. ఈరోజు ఓన్లీ లేడీసే అండి కార్యక్రమం, జెంట్స్ ఎవరు ఉండరు. అన్ని గేమ్స్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఒక మెగా కిట్టి కార్యక్రమం వారు ఏర్పాటు చేశారు. దానికి హోస్ట్గా మన జిల్లాని, మన విజయవాడకి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజంతా ఆడవాళ్లే వాళ్ళ ఆటల పాటలతో ఈరోజంతా ఎంజాయ్ చేస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చి అంతా ఆంధ్రప్రదేశ్ నుంచి అంతా వచ్చినందుకు వారు మరొక్కసారి జిల్లా తరపున వారికి ధన్యవాదాలు. మగువలు అమితంగా ఇష్టపడే వజ్రాభరణాలు సంబంధించి మైండ్ డైమండ్ ఫెస్టివల్ ను మలబార్ గోల్డ్ డైమండ్ షోరూం నందు ఏర్పాటు చేశామని షోరూం ప్రతినిధి కాసిం తెలిపారు. నేటి జనవరి 18 వరకు అన్ని రకాలు కొనుగోలుపై 30% డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో తీసుకువచ్చామని తెలిపారు. నగరంలోని విజయవాడ ఎంజీ రోడ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం మైండ్ డైమండ్ ఫెస్టివల్ లాంచ్ చేశారు. మోడల్స్ వజ్రాభరణాలు ధరించి ప్రదర్శన చేశారు. విజయవాడ మలబార్ షోరూం ప్రతినిధి కాసిం మాట్లాడుతూ మగువలు అమితంగా ఇష్టపడే డైమండ్ జ్యువెలరీ విజయవాడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ మైండ్ డైమండ్ ఫెస్టివల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. జనవరి 18 వరకు అన్ని రకాల కొనుగోలుపై 30% డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో తీసుకువచ్చామని తెలిపారు. లైట్ వెయిట్ నెక్లెస్లు, బ్రైడల్ కలెక్షన్, హారం, చాలా కలెక్షన్స్ అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే పెళ్లిళ్లు, పండుగ సీజన్ సందర్భంగా మైండ్ డైమండ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి డైమండ్పై 30% డిస్కౌంట్ ఆఫర్ని నేటి నుంచి కస్టమర్లకి అందుబాటులో ఉంచామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంప్లీట్ డైమండ్ షో అనమాట. సో ఈ షో వచ్చేసి ఈ మంత్ 11th నుంచి 17th వరకు 7 days అవైలబిలిటీ ఉంటుంది. సో నార్మల్గా డైమండ్స్లో ప్రతి ఇయర్ కూడా లాట్ ఆఫ్ కలెక్షన్స్ కస్టమర్స్కి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా సో లైట్ వెయిట్ నెక్లెస్ కానివ్వండి, బ్రైడల్ సెట్స్ కానివ్వండి, హారం కానివ్వండి, మొత్తం చాలా కలెక్షన్ మనకి హ్యూజ్ కలెక్షన్ దీంట్లో పెట్టడం జరిగింది. సో దీంట్లో మన స్పెషల్ ఏంటంటే 30% అంటే డైమండ్ వాల్యూ అప్ టు 30% ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఫెస్టివల్ సీజన్ అవునండి, ఇప్పుడు కమింగ్ అప్ మనకి మ్యారేజ్ సీజన్ రాబోతుంది కాబట్టి ఆ మ్యారేజ్ సీజన్ దృష్టిలో మనం ఉంచుకొని సో ఆఫర్ అనేది పెట్టడం జరిగింది. ప్రతి అయితే డైమండ్ మీద కాకుండా ప్రీషియస్ మీద, అన్కట్ మీద, సో ప్రతి స్టోన్ ఐటమ్ మీద కూడా మనం అప్ టు 30% ఆఫర్ అనేది ఉంది. చాలా బాగున్నాయి. అండ్ ప్రెజెంట్ వెడ్డింగ్ కలెక్షన్స్ కావాలంటే కనుక మీరు మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలరీకి వచ్చి చూడొచ్చు. అండ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి December 11th నుంచి December 17th వరకు మనకి ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. ప్రెజెంట్ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా వెడ్డింగ్ కూడా కలెక్షన్స్ జరుగుతున్నాయి. యాజ్ వెల్ యాజ్ ఈ ఆఫర్స్ అనేవి January 18, 2026 వరకు ఈ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో ఎవరు మిస్ అవ్వకుండా ఒకసారి వచ్చి విజిట్ని స్టోర్ చేయండి. నేను డైమండ్స్ కలెక్షన్లో అయితే ఈ జ్యువెలరీని అయితే పర్చేస్ చేశాను. సో ఇలాంటి జ్యువెలరీని మీరు కూడా వేసుకోవాలన్నా, ఒకసారి బై చేయాలన్నా మన మలబార్ గోల్డ్ డైమండ్స్కి రండి. అండ్ 11th నుంచి 17th వరకు ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది. అండ్ ప్రతి డైమండ్స్ మీద, అంకర్స్ మీద కూడా, గోల్డ్ మీద కూడా 30% ఆఫ్ అయితే ఉండబోతుంది. సో మీరు కూడా ఈ కలెక్షన్ చూడాలనుకుంటే ఇచ్చేయండి. విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం పేరిట నిర్వహించిన పిల్లల పండుగ 3వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. పిల్లల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను వెలికితీసి వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు చక్కటి వేదికగా అమరావతి బాలోత్సవం చక్కగా ఉపయోగపడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నగరంలోని మొగల్రాజ్పురం పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం పేరిట నిర్వహించే పిల్లల పండుగ ఉత్సాహభరితంగా సాగుతోంది. మూడో రోజు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు సందడి చేశారు. బృందాలుగా ఏర్పడి జానపద నృత్యాలతో ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు. లయబద్ధంగా కోలాటం ఆడుతూ చూపులను ఆకట్టుకున్నారు. ఓ విద్యార్థి అన్నదాతలకు 5 రకాల ప్రయోజనాలు చేకూరే విధంగా తయారు చేసిన వరికోత యంత్రం రోబో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. చిత్రలేఖనం పోటీల్లో సృజనాత్మకతను చాటుకున్నారు. మరో వేదికపై తెలుగు భాష ఔన్నిత్యం, గొప్పదనాన్ని ఆవిష్కరించారు. పద్యాలు చెబుతూ వాటికి భావాలు వివరించారు. వివిధ కథలు చెప్పి భాళా అనిపించారు. వివిధ వేషధారణలు ధరించి ఆకట్టుకున్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మొదట్లో 100 మంది చిన్నారులతో ప్రారంభమైన అమరావతి బాలోత్సవం నేడు 13,000 మంది చిన్నారులతో విజయవంతంగా సాగుతోందని తెలిపారు. ప్రతి కాంపిటీషన్లో కూడా విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయటమే దీని యొక్క ఉద్దేశం. ఇవాళ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని అమ్మ నువ్వు ఇంజనీరింగ్ చదువు, మెడిసిన్ చదువు అంటే వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు, కానీ అక్కడ చదవలేకపోతున్నారు. అంటే ఏంటి, విద్యార్థిలో ఉన్న ఉత్సాహం ఏమిటి, వాళ్ళలో ఉన్న నైపుణ్యం ఏంటనేది తల్లిదండ్రులు తెలుసుకోవట్లా. ఆ విధంగా విద్యార్థిలో ఉన్న నైపుణ్యాన్ని కనుక తెలుసుకున్నట్లయితే వాడి నైపుణ్యానికి తగ్గ కోర్సుల్లో కనుక అతను జాయిన్ అయినట్లయితే జీవితంలో చాలా పైకి వస్తాడు. అదే మా అమరావతి బాలోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసి వాళ్ళల్లో గొప్పగా వాళ్ళ జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడేటటువంటి ఒక వేదికగా దీన్ని తీర్చిదిద్దాలనేది ఆలోచన అమరావతి బాలోత్సవం పెద్దలది. అయితే ఈ అమరావతి బాలోత్సవంలో ఇందాక సామిరెడ్డి సార్ చెప్పినట్టు ఇక్కడ 3,000 మంది పిల్లలతో ప్రారంభించినటువంటి 2017లో ఇవాళ 13,000 మంది పిల్లలు ఈ 3 రోజుల పాటు 9, 10, 11 తేదీల్లో వచ్చారు ఈ రోజుతో. అంటే దాదాపు 13,000 అంటే 10,000 మంది పిల్లలు పెరిగారు. ఇక తల్లిదండ్రులు, టీచర్స్, చూడటానికి వచ్చేటటువంటి వాళ్ళు మరో 5,000 దాదాపు జనం ఉన్నారు ఈ 3 రోజుల్లో. అందువల్ల ఏంటంటే ఇది ఒక కోలాహలంగా పిల్లలు కూడా వాళ్ళల్లో ఆహా ఎంత చక్కగా చేస్తున్నారండి, మాకు ఎంత ఆనందంగా ఉందంటని పిల్లలందరూ చెప్పుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.